అమిత్ షా, జేపీ నడ్డాతో పవన్ కళ్యాణ్, చంద్రబాబు సమావేశమయ్యారు. అమిత్ షా నివాసానికి నడ్డా, పవన్, చంద్రబాబు వెళ్లారు. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి సీట్ల సర్దుబాటుపై చర్చించారు. పొత్తులు, సీట్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈరోజు పవన్, చంద్రబాబు అక్కడే బస చేయబోతున్నారు. రేపు బీజేపీ పెద్దలతో చర్చించనున్నారు. మరింత సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజేష్. రాజేష్, ఇంకా సమావేశం కొనసాగుతుందా? సతీష్, దాదాపు గంటన్నర నుంచి కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అలాగే జేపీ నడ్డా, అమిత్ షా నలుగురు కూడా సుదీర్ఘంగా అయితే చర్చలు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి బీజేపీ టీడీపీ అలయన్స్ అనేది ఎక్కడ ఉందో దాని మీద సుదీర్ఘంగా కసరత్తు అయితే కొనసాగుతుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా ఎన్డీఏ కూటమికి సంబంధించి ప్రధాన పార్టీలతో బీజేపీ అనేది గత 3 రోజుల నుంచి కూడా చర్చలు నడుపుతా ఉంది. పంజాబ్ సంబంధించి కావచ్చు, అలాగే ఎన్డీఏ కూటమితో కలిసి వచ్చే పార్టీల్లో ఏ పార్టీలు అనేది తమతో గతంలో కలిసి ఉన్నాయి, అలాగే ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో కలిసి ఉండడానికి సంబంధించి ఏ పార్టీలో ఆసక్తి చూపుతున్నాయి, ఈ అంశాలు మొత్తం కూడా చూసుకొని బీజేపీ కోర్ కమిటీ ఎన్నికల కమిషన్ అనేది కూడా 3 రోజుల నుంచి కూడా సుదీర్ఘంగా అయితే అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు అయితే జరుపుతున్నాయి. అందులో భాగంగానే ఇవాళ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి టీడీపీ అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ 2 పార్టీ అధ్యక్షులకు కూడా పిలుపొచ్చింది. ప్రధానంగా 2వ జాబితాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో పార్లమెంటు స్థానాలు ప్రకటించాలని ఇప్పటికే బీజేపీ డిసైడ్ అయింది. మొదటి విడతలో తెలంగాణలో ప్రకటించినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ లో కొంత హోల్డ్ లో పెట్టింది. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమిలోకి టీడీపీకి రావడం కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో పార్లమెంట్ స్థానాల మీద ఒక క్లారిటీ వచ్చిన తర్వాత 2వ విడతలో కూడా పార్లమెంట్ స్థానాలు ప్రకటించాలని ఇప్పటికే బీజేపీ డిసైడ్ అయింది. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్, అలాగే చంద్రబాబు, జేపీ నడ్డా, అమిత్ షా ఈ నలుగురు కూడా సుదీర్ఘంగా చర్చలు అయితే జరుపుతున్నాయి. 5 నుంచి 6 పార్లమెంట్ స్థానాలు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ కోరుతుంది. 13 అసెంబ్లీ స్థానాలు కూడా కోరుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే చంద్రబాబు నివేదిక ప్రకారం పార్లమెంట్ స్థానాలు 5 ఇచ్చేందుకు కూడా ఆయన సుముఖంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అంతేకాక అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 9 స్థానాల వరకు కూడా బీజేపీ ఇవ్వడానికి ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరు కూడా ఒక రిపోర్ట్ తయారు చేసుకుని ఆ రిపోర్ట్ ను కూడా అమిత్ షాకి అలాగే జేపీ నడ్డా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి కూడా ఈ 3 పార్టీలు 2014 ఏదైతే కూటమి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ కూటమి కలిసి వచ్చిందో అప్పుడు జనసేన అయితే పోటీ చేయలేదు. బీజేపీ, టీడీపీ 2 పార్టీలు పోటీ చేసి అదే కాంబినేషన్ ని ఈసారి 2024లో టీడీపీ జనసేన కూడా అందులో సంకీర్ణ ప్రభుత్వంలో ఉండే విధంగా కూడా చర్చలు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటికే 24 ఎమ్మెల్యే స్థానాలు అలాగే 3 పార్లమెంట్ స్థానాలు జనసేనకి కన్ఫర్మ్ చేసింది. ఇక మిగిలిన 95 స్థానాల్లో కూడా టీడీపీ ఎమ్మెల్యేలకు సంబంధించి అభ్యర్థుల ప్రకటన రిలీజ్ చేసింది. మిగిలిన 57 నియోజకవర్గాల్లో బీజేపీకి ఎన్ని స్థానాలు కేటాయించాలో అలాగే పార్లమెంటు స్థానాలకు సంబంధించి బీజేపీ అటు రాజమండ్రి, అలాగే రాజంపేట, ఒంగోలు, విజయవాడ పార్లమెంట్ స్థానాలు కూడా కోరుతున్నట్టుగా తెలుస్తుంది. ఆ స్థానాలకు సంబంధించి బీజేపీకి కేటాయించిన నేపథ్యంలో ఎంతవరకు కూడా బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒక రిపోర్ట్ ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా కేంద్ర బీజేపీ నేతలకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. బీజేపీలకు సంబంధించి ఎన్డీఏ కూటమిలోకి సంబంధించి టీడీపీ రావడం కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో ప్రధానంగా పార్లమెంట్ స్థానాల మీద ఈ 3 పార్టీలకు సంబంధించి చర్చ అయితే కొనసాగుతుంది. ఇంకా చర్చ దాదాపు కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో రేపు ఈవినింగ్ వరకు కూడా ఈ 3 పార్టీలకు సంబంధించి కూడా ఒక కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఆ ప్రకటన అనంతరం కూడా 2వ జాబితాలో టీడీపీకి సంబంధించి కొన్ని స్థానాలు, అలాగే జనసేనకు సంబంధించి 5 ఎమ్మెల్యే స్థానాలను ప్రకటించారు. మిగిలిన 19 స్థానాల్లో కూడా కొంతమంది అభ్యర్థుల్ని, అలాగే బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలకు సంబంధించి కొంతమంది అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఈ ప్రకటించిన అనంతరం కూడా ఆంధ్రప్రదేశ్ లో 3 నాయకులకు సంబంధించి కూడా ఉమ్మడి కార్యాచరణ, అలాగే ఉమ్మడి మేనిఫెస్టో మీద కూడా సుదీర్ఘంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే 17వ తారీఖు ఆల్రెడీ టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తామని కూడా ఇప్పటికే
క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో బీజేపీకి సంబంధించిన కొన్ని మేనిఫెస్టోలో చేర్చవలసిన అంశాలను కూడా ఈ నాయకులతో అయితే చంద్రబాబు పవన్ కళ్యాణ్ చర్చిస్తున్నారు. ఇప్పటికే షణ్ముఖ వ్యూహంతో పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నారు. అలాగే భవిష్యత్ గ్యారెంటీతో కూడా చంద్రబాబు మినీ మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. ఇక బీసీలకు సంబంధించిన డిక్లరేషన్ కన్ఫర్మ్ అయింది. 10 అంశాలను కూడా బీసీలకు సంబంధించి కూడా కొంత లబ్ధి చేకూరే విధంగా కూడా బీసీ డిక్లరేషన్ చేసిన నేపథ్యంలో ఈ అంశాలను మొత్తం కూడా పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా రైతులు, మహిళలు, యువకులకు సంబంధించి 3 వర్గాలకు సంబంధించి కూడా ప్రధానంగా మేనిఫెస్టో అనేది కూడా రూపకల్పన జరుగుతుందని చెప్పుకోవచ్చు. దానితో పాటు వచ్చే ఎన్నికల్లో ఈ 3 పార్టీలకు సంబంధించిన ప్రధాన నాయకులు ఉమ్మడిగా కూడా పర్యటన చేసే విధంగా కూడా ఒక రూట్ మ్యాప్ అయితే సిద్ధం అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే టీడీపీ, జనసేన ఈ 2 పార్టీలకు సంబంధించిన నాయకులు అయితే పూర్తిగా కూడా ఆంధ్రప్రదేశ్ లో పర్యటనలు అయితే కొనసాగుతుంది. ఇంకా బీజేపీకి సంబంధించి కూడా ఎన్డీఏ కూటమిలో టీడీపీని చేర్చుకుంటున్న నేపథ్యంలో ఈ 3 నాయకులు కూడా ఆంధ్రప్రదేశ్ లో సుడిగాలి పర్యటనలు చేసే విధంగా కూడా ఒక రూట్ మ్యాప్ అయితే సిద్ధమవుతుంది. అందులో భాగంగానే ఇప్పటికే బీజేపీకి సంబంధించిన ఒక రిపోర్ట్ ని పురంధేశ్వరి సబ్మిట్ చేశారు. ఆల్రెడీ 2 రోజుల క్రితం ఆమె ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీకి చేరుకున్న తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో ఎంతవరకు కూడా ఓటింగ్ పర్సెంటేజ్ గతంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు ఎంతవరకు పెరిగింది అనేది కూడా ఒక రిపోర్ట్ తయారు చేశారు. 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాలకు కూడా రిపోర్ట్ రెడీ చేసిన నేపథ్యంలో సింగిల్ గా వెళ్తే ఎలా ఉంటుంది, అలాగే కాకుండా పొత్తు పెట్టుకుని వెళ్తే ఎలా ఉంటుంది అనేది కూడా మొత్తం కూడా రాష్ట్ర బీజేపీ నాయకులతో కేంద్ర బీజేపీ నాయకులు ఇప్పటికే సుదీర్ఘంగా చర్చించారు. చర్చించిన అనంతరం కూడా ఉమ్మడిగా కలిసి వెళ్తేనే బాగుంటుంది, ఆంధ్రప్రదేశ్ లో సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామ్యం కావచ్చు, అలాగే పార్లమెంటు స్థానాలు ఏదైతే దేశవ్యాప్తంగా కూడా ఈసారి 370 నుంచి 400 స్థానాల వరకు కూడా ఎంపీ స్థానాల మీద బీజేపీ ప్రధానంగా ఫోకస్ చేసిన నేపథ్యంలో అందులో భాగంగానే పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఎంతవరకు గెలుపు అవకాశాలు ఉంటాయి ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకున్న తర్వాత పూర్తిగా కూడా పొత్తు మీద వెళ్లాలని కూడా ఇప్పటికే బీజేపీ అధిష్టానం అయితే ఒక నిర్ణయంకి వచ్చింది. ఆ నిర్ణయాన్ని కూడా రాష్ట్ర బీజేపీ నాయకులకి కూడా ఒక కొంత క్లారిటీ ఇచ్చారు. అయితే సీట్ల సర్దుబాటుకు సంబంధించి సుదీర్ఘంగా చర్చల తర్వాత ఎక్కడెక్కడ పోటీ చేయాలి, బీజేపీకి ఎంత బలం ఉంది, ఎక్కడెక్కడ గెలుపు అవకాశాలు ఉన్నాయి, అలాగే జనసేనకు సంబంధించి కూడా ఇప్పటికే ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించి 24 స్థానాలు కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో ఈ టీడీపీ ఈ 3 పార్టీలకు సంబంధించి ఉమ్మడిగా కూడా అభ్యర్థుల ప్రకటన, అలాగే ఓటు బ్యాంక్ ఎంతవరకు షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు ప్రధానంగా ఉమ్మడి గోదావరి జిల్లాల్లో కూడా జనసేనకి కొంత బలం పెరిగిన నేపథ్యంలో అక్కడ జనసేనకి ఎన్ని స్థానాలు ఇవ్వాలి, ప్రధానంగా బీజేపీకి ఎన్ని స్థానాలు కేటాయించాలి, టీడీపీ ఎక్కడెక్కడ పోటీ చేయాలి, 3కి సంబంధించి ప్రధాన నాయకులు పర్యటన ఎలా ఉండాలి అనేది కూడా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక సుదీర్ఘంగా ఇక్కడ సంకీర్ణ ప్రభుత్వం వచ్చే విధంగా కూడా ఈ 4 నాయకుల మధ్య కూడా సుదీర్ఘంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చల అనంతరం కూడా రేపు ఈవినింగ్ వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. పూర్తిగా అయితే ఎన్డీఏలోకి టీడీపీకి రావడం కన్ఫర్మ్ అయింది. ఒక సీట్ల సర్దుబాటు మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఆ చర్చ అనంతరం కూడా రేపు ఉదయం మరికొంతమంది బీజేపీ నాయకులతో కూడా టీడీపీ అధినేత చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ ఈ 2 నేతలు కూడా కొంత భేటీలు ఉండే అవకాశం ఉంది. పూర్తిగా కూడా 2024 ఎన్నికల్లో వైసీపీని ఇక్కడ గద్దెదించే విధంగా కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా ముందుకు పోతున్నారు. అందులో భాగంగానే జనసేన పార్టీకి సంబంధించి కొంత సీట్లని కూడా తగ్గించుకున్నప్పుడు కూడా బీజేపీ చేర్చుకోవాలని కూడా మొదటి నుంచి పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నాడు. అందులో భాగంగానే జనసేన సీట్లను తగ్గించుకొని బీజేపీకి కొంత ఎక్కువ సీట్లు ఇచ్చే విధంగా కూడా పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా ఉన్నారు. ప్రధానంగా ఎన్డీఏలోకి టీడీపీ రావడానికి పవన్ కళ్యాణ్ చాలా కీలక పాత్ర కూడా పోషిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తాను పవర్ షేరింగ్ల విషయంలో కావచ్చు, అలాగే అధికారం వచ్చిన తర్వాత సంకీర్ణ ప్రభుత్వంలో జనసేనకి ఎలాంటి ప్రాధాన్యత ఉంటుంది, ఇవన్నీ అంశాలు కూడా ఆఫ్టర్ సంకీర్ణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన దాని మీద మాట్లాడే అవకాశం ఉంది. ఇప్పుడైతే మాత్రం పూర్తిగా టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలుపుకొని 2024 ఎన్నికల్లో సంకీర్ణ ప్రభుత్వం వచ్చే విధంగా కూడా పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగానే ఎన్డీఏ గవర్నమెంట్ లో ఎన్డీఏ కూటమిలోకి టీడీపీ రావడానికి పవన్ కీలక పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు. పూర్తిగా అయితే రేపు ఈవినింగ్ వరకు పొత్తుల మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎక్కడెక్కడ ఎవరెవరు పోటీ చేస్తారు, అక్కడ స్థానాలకు సంబంధించి ఎంతవరకు ఓటు షిఫ్ట్ అవుతుంది, అలాగే ఉమ్మడి నాయకులు పర్యటనకు సంబంధించి 3 ప్రధాన పార్టీలు నాయకులు పర్యటన ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనేది కూడా రేపు ఈవినింగ్ వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ రాజేష్.